తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం సేఫేనా? ఇలాంటి డౌట్స్ మీలో ఉన్నాయి కదా. మరి ఈ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు లలితేంద్రనాథ్, ఫౌండర్ ఆఫ్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్. వారితో మాట్లాడదాం. అసలు గోల్డ్ కు సంబంధించిన రకరకాల అపోహల్ని ఇవాళ మనం నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎస్, ఇవాళ గోల్డ్ రేట్ ఎలా ఉంది ఫస్ట్? సో ఈ రోజు వచ్చేసి మనకి సుమారుగా 1,53,000 దగ్గర ట్రేడ్ అవుతుంది మేడం. సో ఓవరాల్ గా గోల్డ్ అనేది ఏంటంటే ప్రెసెంట్ 1,64,000 అనేది ప్రెసెంట్ హర్డిల్ ఉంది. ఇన్ కేస్ 24 క్యారెట్ అండి? 24 క్యారెట్స్. సో 1,64,000 అనే హర్డిల్ కనుక బ్రేక్ చేస్తే అప్పుడు మళ్ళీ ప్రీవియస్ గా ఏదైతే 1,80,000 హై అనేది రీచ్ అయిందో మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అయితే దీనికి ప్రెసెంట్ హర్డిల్ 1,64,000, 63,000 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1,63,000 దగ్గర ఉంది హర్డిల్ అనేది. అది బ్రేక్ అయితే పైకి వెళ్తుంది. లేదు ఫర్దర్ గా డౌన్ సైడ్ రావాలి అంటే 1,40,000 కన్నా కిందకు వస్తేనే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మంది గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదండి. అలాంటి ఇన్వెస్టర్స్ కి ఈ టైంలో కనుక గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం సేఫా కాదా అనేది ఒక పెద్ద అపోహలో ఉన్నారు. వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది జనరల్ గా ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ అనేది అకేషన్స్ లో కొనుక్కుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మనకి గోల్డ్ రేట్ ఎలా ఉన్నా కొనేవాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు. కానీ పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ గోల్డ్ కొనే కన్నా కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవడం అనేది మనకి చాలా బెస్ట్ అడ్వైస్ అనమాట. కాబట్టి ఏంటంటే మనం ఒకవేళ పొరపాటున మనం కొన్న తర్వాత గోల్డ్ రేట్ అనేది తగ్గినా కానీ మనకి పెద్దగా ఫ్లక్చుయేషన్ అనేది కనిపించదు ఈటీఎఫ్ కొనుక్కుంటే. అలా కాకుండా దాన్ని ఎలా కొనుక్కోవాలండి ఈటీఎఫ్? అంటే ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు, అందులో మహిళా ప్రేక్షకులు మన ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. ఈటీఎఫ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి ఒక్కసారి? మనకి డిమాట్ అకౌంట్ లోనే రకరకాల గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి మేడం. జస్ట్ మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాచ్ లిస్ట్ లో ఈటీఎఫ్ అని కొడితే టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ అన్ని కూడా వస్తాయి. దాంట్లో గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ గోల్డ్ ఈటీఎఫ్స్ అని గూగుల్ చేసినా వస్తాయి. సో ఆ ఈటీఎఫ్స్ లో ఏదో ఒక ఈటీఎఫ్, ఏ ఈటీఎఫ్ అయినా ఒకటే. సో ఈ ఈటీఎఫ్స్ అన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ కి లింక్ అయ్యే ఉంటాయి. ఇవన్నీ కూడా ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తూనే ఉంటారు. సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అంటే ఈటీఎఫ్ కొనుక్కోవడం సేఫా కాదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈటీఎఫ్ అనేది మనకి 100% సేఫ్. సో మనకి ఈటీఎఫ్ లో ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటంటే మనం మార్కెట్ అవర్స్ లో కొనుక్కోవచ్చు, మార్కెట్ అవర్స్ లో సెల్ చేసుకోవచ్చు. మనకి వేరే వాళ్ళ పర్మిషన్స్ అవసరం లేదు. డైరెక్ట్ గా మనం మార్కెట్ అవర్స్ లో మనమే కొనుక్కోవచ్చు, మార్కెట్ అవర్స్ లో ఉన్నప్పుడు మనమే సెల్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు. ఓకే, మన బ్యాంక్ అకౌంట్ ఈటీఎఫ్ కి అటాచ్ అయి ఉంటుంది. ఒకవేళ మనము వెంటనే సేల్ చేసామనుకోండి, ప్రాఫిట్ అంటే మన అకౌంట్ కి మనీ క్రెడిట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? వెంటనే అయిపోతుందండి. అంటే మన 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 అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్ ఈటీఎఫ్ కాదు లింక్ అయ్యేది, మన డిమాట్ అకౌంట్ కి లింక్ అవుతుంది. డిమాట్ అకౌంట్ లో మన ఈటీఎఫ్ ను కొనుక్కుంటాం. సో ఈటీఎఫ్ ని సెల్ చేసిన వెంటనే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఏ అకౌంట్ అయినా ఓకేనా అండి? ఓన్లీ ఐసిఐసిఐ, యాక్సిస్ అలా ఏ అకౌంట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే మ్యూచువల్ ఫండ్స్ కంపల్సరీ చేసి ఉండాలా క్లయింట్? అవసరం లేదు. ఈటీఎఫ్ అనేది మెయింటైన్ చేయాలా? ఏం అవసరం లేదు. ఈటీఎఫ్ అనేది జస్ట్ మీరు ఒక స్టాక్ ని ఎలా కొనుక్కుని హోల్డ్ చేసుకుంటారో లాంగ్ టర్మ్ లో, అలా ఒక గోల్డ్ ఈటీఎఫ్ ని కొనుక్కుని కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సో ప్రాఫిట్ ఉన్నప్పుడు సేల్ చేసేయచ్చు, వెంటనే చేసుకోవచ్చు. మనం ఆర్నమెంట్ పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కంటే ఈటీఎఫ్ మీరు అన్నట్టుగా, లేదంటే గోల్డ్ కాయిన్స్, లేదంటే గోల్డ్ బార్, ఇవి బై చేయడం బెటర్ అంటారు? గోల్డ్ ఈటీఎఫ్ బెస్ట్ మేడం. ఫిజికల్ గా మీరు గోల్డ్ ఆర్నమెంట్ అనే కాదు, బిస్కెట్ ఏది కొనేదానికన్నా కూడా ఈటీఎఫ్ అనేది బెస్ట్ మనకి. ఏ రకంగా అండి? అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది మనకి ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని ఈటీఎఫ్స్ మనకి అరౌండ్ 15 రూపీస్, 16 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది సడన్ గా బాగా పడిపోయినా కానీ మన 16 రూపీస్ ఉన్న ఈటీఎఫ్ మహా అంటే 12 రూపీస్కే వెళ్తుంది. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో పెద్దగా మైనస్ పాయింట్ కనిపించదు. అలా కాకుండా మనం ఫిజికల్ గోల్డ్ కొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1,53,000 మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదన్నా అది 1,20,000కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత డ్యామేజ్ కనిపిస్తుంది మనకి అక్కడ?
ఓకే. సో అందుకని ఫిజికల్ గోల్డ్ కొనే కన్నా మనం ఈటీఎఫ్స్ కొనుక్కుంటే అంటే పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈటీఎఫ్స్ కొనుక్కుంటే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు 16 రూపీస్ మీద బై చేశారు, ఒక 12 రూపీస్కి వచ్చింది. 12 రూపీస్కి వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే తిరిగి మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే 12 రూపాయలే కదా ఉంది అక్కడ. ఈటీఎఫ్ ఖరీదు 12 రూపాయలే ఉంది. కాబట్టి మీరు నంబర్ ఆఫ్ మళ్ళీ కొనుక్కోవచ్చు, అక్కడ క్వాంటిటీ అనేది మళ్ళీ పెంచుకోవచ్చు మీరు. ఇప్పుడు అదే గోల్డ్ ఫిజికల్ గోల్డ్ ఫిజికల్ గోల్డ్ బై చేసినప్పుడు జిఎస్టి అని రకరకాల చార్జెస్ చూస్తూ ఉంటాము. ఈటీఎఫ్ లకు ఏమీ ఉండదు. ఏమీ డైరెక్ట్ మనం ఉండదు. ఎంత డబ్బు పెడితే అంత గోల్డ్ ఇచ్చేస్తారా అండి? అవును, అవును. అంటే అక్కడ మీకు యూనిట్స్ రూపంలో వస్తుంది, కానీ మీకు ఏం ఫిజికల్గా ఇవ్వట్లేదు కదా. ఉమ్. ఇన్ని యూనిట్స్ అనే ఇస్తారు తప్ప మీరేం ఫిజికల్గా కొనుక్కోరు కదా. సో మీకు జిఎస్టీలు ఇలాంటివి ఏమి ఉండవు. మీరు ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లో కొనుక్కుంటున్నందుకు మీరు స్టాంప్ డ్యూటీ ట్యాక్స్ ఇలాంటివి కట్టుకుంటారు తప్ప మిగతా ఏమి ఉండవు. ఇంకా మహిళల విషయానికి వస్తే పాపం ఈఎంఐల రూపంలో కూడా గోల్డ్ ని కొంటూ ఉంటారు. ఉమ్. అలాంటి వాళ్ళకి లాభం అంటారా, నష్టం అంటారా? దీని గురించి ఏం చెప్తారు? ప్రెసెంట్ గోల్డ్ అనేది నత్తనడకలోనే ఉంది మేడం, ఎటు కదలట్లేదు అది. అలాగని జనాలు ఊహించే స్థాయిలో పడిపోవాలి అన్నా పడే అవకాశం తక్కువే ఉంది, పెరగాలన్నా పెరిగే అవకాశం కూడా తక్కువే ఉంది. ఏదైనా 1,40,000 1,63,000 ఈ రెండింటి మధ్యలోనే ట్రేడ్ అవుతుంది గోల్డ్ అనేది. అటు 63,000 దాటితేనే మళ్ళీ 80 వరకు ఛాన్స్ ఉంది, ఇటు 40,000 కన్నా కిందకు వస్తేనే 1,25,000 వరకు ఛాన్స్ ఉంది. అంటే ఈ టైంలో గోల్డ్ కొనాలా వద్దా, చాలా మంది తగ్గుతుంది అంటారు, కొంతమంది పెరుగుతుంది అంటారు. ఈ డౌట్స్ లో అసలు ఏం చేయాలి అనేది ఒక సామాన్య ప్రజలకి ఒక పెద్ద క్వశ్చన్. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ టైంలో గోల్డ్ కొనడం సేఫా కాదా? కొనుక్కోవాలి అనుకుంటే బెస్ట్ అడ్వైస్ ఈటీఎఫ్ మేడం. ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ కొనుక్కోవాలి అంటే గోల్డ్ ఈటీఎఫ్ ఇస్ ద బెస్ట్ అడ్వైస్. కాదు, ఫిజికల్ గా కొనాలి అనుకుంటున్నప్పుడు అకేషనల్ గా వాళ్ళకి రేట్ తో సంబంధం లేదు, వాళ్ళ అకేషన్స్ దగ్గర పడుతున్నప్పుడు ఎంత కుదిరినా వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు. అది రైట్. అయితే చాలా మంది మహిళలు ఏం చేస్తూ ఉంటారు అంటే 916 హాల్ మార్క్ చూసి గోల్డ్ కొనేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద షాపుల్లో వెళ్ళి కొనలేక చిన్న చిన్న షాపులలో కూడా వాళ్ళు బై చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మోసానికి అయితే తావు లేదు కదండి గోల్డ్ కి. ఎందుకు లేదు మేడం, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏదో శ్రీలంక గోల్డ్ అనేది ఒకటి వస్తుంది. సో అది మనం కట్ చేసి చూసినా కానీ గోల్డ్ లానే ఉంటుంది, బట్ అది గోల్డ్ కాదు అని చెప్పేసి చాలా మంది అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. సో ఆ చిన్న చిన్న వాళ్ళు ఎక్కడన్నా అంటే మోసం చేసేవాడు ఎక్కడైనా ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ కొంచెం మనం పెద్ద పెద్ద షాప్స్ లో కానీ రెగ్యులర్ గా ఈవెన్ టౌన్స్ లో రెగ్యులర్ గా వెళ్ళే షాప్స్ లో అంత ఇదిగా ఏం మోసాలు జరగవు. రైట్. ఇక ముందు ముందు గోల్డ్ రేట్ తగ్గుతుంది అంటారా మీ అంచనా ప్రకారం? పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా మీకు తెలిసి? 2024 ఫిబ్రవరిలో మొదలైంది మేడం గోల్డ్ లో బుల్ రన్ అనేది. అది ఇప్పటి వరకు కిందకి అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ అనేది మొన్న వచ్చిన ఒక డిప్, అది అంతే. మొన్న ఆ 1,80,000 నుంచి సుమారుగా 1,27,000 వరకు వచ్చినా కానీ అది ఫాల్ కాదు. అది జస్ట్ ఒక డిప్ వచ్చిందంటే మళ్ళీ పైకి రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ పైకి వెళ్ళేది మాత్రం ఇక మీదట కష్టం. మొన్న 24-25లో 2 ఇయర్స్ లాగా ఏదైతే పెరిగిందో మేజర్గా ర్యాలీ, ఒక ఫాస్ట్ మూమెంట్ ఏదైతే వచ్చిందో అది ఫర్దర్గా రాదు. అంత ఫాస్ట్ పేస్లో ఫర్దర్గా గోల్డ్ అనేది పెరగదు. చాలా బాగా తగ్గుతుందని రకరకాల అపోహలు వింటూ ఉన్నాము. నమ్మాలా వద్దా అని కూడా తెలియట్లేదు. నిజంగా 90కి 80కి వస్తుందా అండి? 90కి 80కి ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ముందు 1,25,000 కన్నా కిందకి రావాలి. 1,25,000కి కిందకి రానంత వరకు మనం 80లో 90లో ఎవరు చెప్పినా కానీ ఇంకా అది అపోహలుగానే ఉంటాయి అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రకరకాల స్కీమ్స్ తీసుకొస్తోంది గోల్డ్ మీద. చాలా మంది ఇప్పుడు 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ అంటే 18 క్యారెట్స్ బై చేస్తూ ఉంటారు. 9 క్యారెట్స్ అనేది కూడా వస్తుంది అని వింటున్నాము. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దాని బదులు 1 గ్రామ్ గోల్డ్ ఇంకా సేఫ్గా ఉంటుంది కదా మేడం. సో ఇంకా అవన్నీ ఏంటంటే అవునా? వ్యూస్ అవేర్నెస్ కోసం పెడుతూనే ఉంటారు. 9 గ్రామ్స్ ఇవన్నీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 గ్రామ్స్ గోల్డే కొన్నారనుకోండి, రీసేల్కి వెళ్ళేసరికి ఇంకా తగ్గిపోతుంది కదా. 24 9 గ్రామ్స్ 9 గ్రామ్సే కదా. వాట్ అబౌట్ 18 క్యారెట్స్ గోల్డ్?
18 క్యారెట్స్ కూడా అంటే 22కి బిలో ఇంకా ఎంత కొనుక్కున్నా అంటే ఎంత తక్కువ తీసుకున్నా కానీ దానికి రీసేల్ వాల్యూ అనేది మనకి మళ్ళీ ఫర్దర్గా 22 క్యారెట్స్కి వచ్చినంత రాదు. ఉమ్. సో అక్కడ బాగా డబ్బు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది స్టాక్ మార్కెట్ లో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి మా వ్యూవర్స్ కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్. గోల్డ్ అనేది ఎప్పుడైనా కానీ రైజింగ్ లోనే ఉంటుంది. ఏదైనా అంటే ఏ స్టాక్ అయినా, ఏ ఇండెక్స్ అయినా, ఏ కమోడిటీ అయినా సరే అది పుట్టిన దగ్గర నుంచి అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉంటుంది కానీ పడే అవకాశాలు తక్కువ. మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఏది జీరో అయితే అవ్వదు కదా. కాబట్టి గోల్డ్ కూడా ఫర్దర్గా మళ్ళీ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కాకపోయినా ఇంకో 2 years తర్వాత మళ్ళీ ఒక మంచి పొజిషన్లో ఉంటుంది అది. సో మనం లాంగ్ రన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే బెటర్ స్టే ఇన్ గోల్డ్ ఈటీఎఫ్స్. ఇప్పుడైతే చాలా మంది ఇష్టం వచ్చినట్లు ఆలోచించడం మొదలు పెట్టేశారు. ఇంకా గోల్డ్ కొనడం కంటే 1 గ్రామ్ గోల్డ్, ఇంతకుముందు మీరు అన్నట్టు దొంగల భయము ఉండదని కూడా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. అసలు గోల్డ్ కొనాలా వద్దా, తగ్గుతుందని చాలా మంది కొనట్లేదు, పెరుగుతుందేమోనని కొనేసుకుంటున్నారు కొందరు. సో ఇలాంటి రకరకాల థింకింగ్స్ ఉన్నాయి ఒక సామాన్య పౌరుడికి కానివ్వండి, చాలా మంది. వీళ్ళకి మీరేం చెప్తారండి? తగ్గుతుంది అని వెయిట్ చేయడంలో కొంచెం టెన్షన్ ఉందండి. కానీ పెరుగుతుంది అని కొనుక్కోవడంలో ఇబ్బంది అయితే రాదు. ఈ నిమిషం ఒకవేళ ఇవాళే కొన్నారు 1,53,000 కొన్నారు, అనుకోకుండా అది 1,25,000కి వచ్చేసింది. జీవితం ఎక్కడితో అయిపోలేదుగా. ఇంకో కానీ 10 ఏళ్ల లాస్ తర్వాత అయినట్టే కదండి. 2 లక్షలు అవుతుంది కదా. ఓకే. అప్పుడు మీరు నష్టపోయినట్ట మరి. లాంగ్ టర్మ్ లో థింక్ చేస్తే గనక బెటర్. బెస్టే కదా. ఇది సేమ్, ఇది ఒక సీన్ సినిమాలో కూడా ఉంది. సో ఇప్పటికిప్పుడు ఫిజికల్ గోల్డ్ కొన్న తర్వాత మీరు కొంచెం నష్టపోయినట్టు మీకు అనిపించినా లాంగ్ రన్ తీసుకుంటే గోల్డ్ ఏం తగ్గదు కదా. సో మళ్ళీ ఫ్యూచర్లో అది 2 లక్షలు కాదు, 2,50,000 అవ్వచ్చు, 3 లక్షలు కూడా అవ్వచ్చు. సో అప్పుడు మీరు లాభంలోనే ఉన్నట్టు కదా. సో సో ఈ ఇంకా కన్ఫ్యూజన్స్ ఎన్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరుగుతుందా తగ్గుతుందా అన్న కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ఏంటంటే చక్కగా ఈటీఎఫ్స్ కొనుక్కుంటే ఏ బాధ ఉండదు. పెరిగితే లాభం వచ్చినట్టే, మరి తగ్గితే వెయిట్ చేస్తే సరిపోతుంది. తగ్గితే కూడా యావరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే దాని విలువ ఒక 12 రూపాయలు, 13 రూపాయలు ఆ లెవెల్లోనే ఉంటుంది. అందుకు ఈటీఎఫ్స్ ఈజ్ ద బెస్ట్ అడ్వైస్. సో ఇయర్ ఎండింగ్ లోగా గోల్డ్ రేట్ కనుక పెరిగితే 2 లక్షల్ని తాకే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అసలు ముందు 1,80,000కి వెళ్తే అక్కడి నుంచి మరోసారి మళ్ళీ పడే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఓవర్గా పడితే ఉమ్, పడితే పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ పెరిగి 2 లక్షలు వెళ్ళిపోతుంది, 2,50,000 వెళ్ళిపోతుంది, ఈ ఇయర్లోనే 3 లక్షలు అయిపోతుంది అంటే ఇదేంటి, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ సెల్లింగ్ పాయింట్ అది. మీరు లాస్ట్ 2 years చూశారు కదా ఎలా పెరిగిందో. ఈ సంవత్సరం అయ్యేసరికి 3 లక్షలు అయిపోతుంది, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదో చెప్తారు వాళ్ళ సెల్లింగ్ పాయింట్ కింద. కానీ టెక్నికల్ గా చూస్తే ఏంటంటే మళ్ళీ 1,80,000 దగ్గర మళ్ళీ ఇంకోసారి కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే పెరిగితే వేలలో పెరుగుతుంది, తగ్గితే 100, 200, 300 దానికే చాలా తగ్గింది అని చెప్పేసి ప్రకటనలు వచ్చేస్తూ ఉంటాయి. తగ్గుదల పెరిగినంతగా లేదు. దీనిపై మీరేం చెప్తారు? అది న్యూస్ ఎఫెక్ట్ అంతే మేడం. 100 రూపాయలు తగ్గితేనే బంగారం కుప్ప కూలిపోయింది అంటారు. తీరా తిరిగి తీస్తే 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది అది. సో అంత బంగారం కుప్ప కూలింది అనే న్యూస్ అనేది మనం 1,25,000 కన్నా కిందకు వస్తే అప్పుడు ఆలోచించుకోవచ్చు. అప్పటి వరకు బంగారం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, బయింగ్ సైడ్ ఎక్కువ అవకాశం ఉంది. అలాగని 2 లక్షలు ఇప్పుడు దాటేస్తుందన్న గ్యారంటీ లేదు. స్లోగా ఇప్పుడు నత్తనడకలోనే ఉంది. ఇప్పుడు అన్ని దేశాలు కూడా గోల్డ్ ని సేవ్ చేసుకోవడం మీద దృష్టి పెట్టేశాయి. కొన్ని కంట్రీస్ లో చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ తక్కువ అని చెప్తూ ఉంటారు. సో అక్కడ గోల్డ్ బై చేసి కొనుక్కున్నా సేఫే అంటారా? మీ ఉద్దేశం ఏంటి? అసలు గోల్డ్ని కంట్రీస్ ఇప్పుడు సేవ్ చేసుకోలేదండి. ఆల్రెడీ వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి పెరిగింది. గోల్డ్ కంట్రీస్ అన్ని రిజర్వ్స్ చేసుకున్నాయి కాబట్టి గోల్డ్ ఈ రేంజ్లో పెరిగింది. సో ఇప్పుడు ప్రత్యేకించి కంట్రీస్ ఏవి కూడా గోల్డ్ రిజర్వ్స్ చేసుకోవట్లేదు. ఓకే. సో మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఫైనల్ గా మీరిచ్చే సజెషన్ ఏంటి?
సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ అనేది బెస్ట్ అడ్వైజ్ ఫిజికల్ కంటే కూడా. ఎందుకంటే ఫిజికల్ గా అయితే మనం మళ్ళీ ట్యాక్స్లు ఇవన్నీ పడతాయి కాబట్టి ఈటీఎఫ్ అనేది బెస్ట్ అడ్వైజ్. ఇంకా ఫిజికల్ గా ఆర్నమెంట్స్ కొనుక్కునే వాళ్ళకి ఆ అవసరానికి తగ్గట్టుగా ఎప్పుడైనా కొనుక్కోవాల్సిందే కాబట్టి వాళ్ళు ఎలాగో కొనుక్కుంటారు. నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ ఎలా ఉందండి? ఇవాళ కొంచెం తగ్గింది. అంటే పెద్దగా అంటే ఫ్లక్చువేషన్ పెద్దగా ఏం లేదు. జస్ట్ ఆ మూమెంట్ చూసుకుంటే జస్ట్ సింపుల్ డౌన్ ట్రెండ్ కనిపించింది అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.